ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం యెషయా పుస్తకం 59వ అధ్యాయం 1వ వచనం. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చును. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుడు మనం ప్రార్థించినప్పుడంతా మన మొర ఆలకిస్తాడు అని బైబిల్ సెలవిస్తుంది. దీనుల ఎడల నేను కృప చూపుతాను అన్నాడు. నీ కన్నిటిని నాట్యంగా మారుస్తాను అన్నాడు. నీవు పిలిస్తే నేను పలుకుతాను అన్నాడు. నీవు తడితే నేను తీస్తాను అన్నాడు. ఇన్ని వాగ్దానాలు చేసిన దేవుడు ఈరోజు మన ప్రార్థనకి సమాధానం దొరుకుతుందా? మనం ఆయనను వెతుకుతున్నప్పుడు మనకు దొరుకుతున్నాడా? ఆయన మన మొరను ఆలకిస్తున్నాడా లేదా? చూడండి, ఇక్కడ యిర్మీయా అంటాడు, మన దేవుడు ఇవన్నీ చేసేవాడు. అయితే ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన వినట్లేదేమో, నువ్వు వెతుకుతున్నప్పుడు ఆయన దొరకట్లేదేమో. దానికి కారణం ఏంటంటే మీ మధ్యలో, దేవునికి నీకు మధ్యలో ఏదైనా దోషం ఉందేమో చూసుకో అంటాడు. ప్రియమైన వారలారా, దేవునికి మనకి మధ్యలో ఏదన్నా గోడ అడ్డుగా ఉంటే ఆయన ముఖం మరుగు చేసుకుంటాడు. మన ప్రార్థనకు సమాధానం రాదు. మనం ఎంత వెతికినా ఆయన దొరకడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు. మీరు పరిశుద్ధులగుటకు పిలువబడ్డారు అన్నాడు. ఈ రోజున ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రభువును మనం అడుగుతున్నప్పుడు, ప్రభువును మనం వెతుకుతున్నప్పుడు మనం ప్రభు ఎదుట యథార్థంగా ప్రవర్తన కలిగి ఉండాలి. అది లేనప్పుడు మనం ఎంత ప్రయాసపడినా వ్యర్థమే. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఒకరోజు హిజ్కియా మరణకరమైన వ్యాధితో ఉన్నాడు. అతడు చెయ్యనటువంటి వైద్యం లేదు, తిరిగినటువంటి స్థలం లేదు. అతను కలిగినంతా కూడా పోగొట్టుకున్నాడు. మరణానికి సిద్ధపడి పడకలో ఉన్నప్పుడు దేవుడు ఒక ప్రవక్తను పంపి మాట్లాడతాడు. ఏమనంటే, హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కపెట్టుకో అన్నాడు. అతడు చేసిన ప్రార్థన ఏమిటంటే, ప్రభువా, నీ సన్నిధిలో నేను యథార్థంగా బ్రతికిన దినం జ్ఞాపకం చేసుకో అన్నాడు. ఆ ఒక్క మాట ప్రభు గుండెకి తగిలింది. ప్రభు మనసు మార్చుకున్నాడు. ఉగ్రతకు పాత్రుడు కావలసిన హిజ్కియా స్వస్థపరచబడ్డాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం దేవుణ్ణి అడిగేటప్పుడు మన హృదయంలో ఏ దోషం ఉండకూడదు, అది తొలగించుకోవాలి. ఈ రోజున అనేకుల ఎదుట నువ్వు అపహాస్యంగా ఉన్నావేమో, అనేకుల ఎదుట తలెత్తుకోలేని వానిగా ఉన్నావేమో. ఆయన వినేవాడే కానీ చేయి విడిచేవాడు కాదు. నిన్ను నువ్వు పరీక్షించుకో. ఏదైనా లోపం ఉంటే దాన్ని సరి చేసుకొని ప్రభువుని అడుగు, తప్పకుండా సహాయం చేస్తాడు. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.